గురించి నేర్చుకుందాం. ఒక 4 మాటలు పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుండి వాక్యంలోకి వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సొలొమోను జ్ఞాని మాట్లాడుచున్నాడు ఈరోజు మనతో. సామెతలు 20వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దయ చూపు వారిని తలుచుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొని తగిన వారు ఎవరికి కనబడను. చాలు తల్లి, హల్లెలూయా. మరి బైబిల్ అందరూ కూడా ముందుకు వెళ్దాం. చదువుకున్న ప్రకారం పరమా జీవము నాతోనేరా ఈరోజు మాతో సొలొమోను జ్ఞాని మరి నమ్మదగిన వారు ఎవరని మాతో మాట్లాడబోచుండగా, మరి దాన్ని వివరించుకోవచ్చుండగా, అల్పులను దీనులను దేవ ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డని తండ్రి మరి చెవి గలవారు వినుగాక అని నడిపించి నీ పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు సాగబోయే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకోమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం నిత్య జీవితంలో ఈ లోకంలో మరి నమ్మకం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. కాబట్టి మరి ఎక్కువగా నమ్మకం గురించి మనం ఎక్కువగా నమ్మి మోసపోతాం. అందరం కూడా మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయంలో, ఏదో సంథింగ్, ప్రతి విషయంలో మరి తెలియక కొత్తగా మరి డ్యూటీలో జాయిన్ అయి ఉంటే వారు ఎవరో తెలియదు, వారి మాటలు ఎవరో తెలియదు, కానీ మరి నమ్మి మోసపోతూ ఉంటాం. ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్యంలో సొలొమోను విషయంలో కూడా నమ్మకం గురించి మరి మాట్లాడుతున్నాడు. మనం మరి నిత్య జీవుని లోకంలో మరి కొత్తగా యవనస్తుల గురించి మరి ముందుగా జ్ఞాపకం చేసుకుంటే, యవ్వన వయసులో తెలియదు మరి నేను ఆ విధంగా నిన్ను మరి చూసుకుంటాను, ఈ విధంగా చూసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను మంచి మరి అంగరంగంగా అలా చూసుకుంటాను. పెళ్లి అయిపోయాక ఫటాఫట్ మరి ఉండదు, ఆ ప్రేమ ఉండదు. నమ్మకం గురించి భార్యాభర్తల విషయంలో కూడా ఎక్కువగా ఆ విధంగా ఉండదు. ఇప్పుడు చదువుకున్నటువంటి సొలొమోను మరి సామెతలు 26వ వచనం ఒకసారి మళ్ళీ చదువుతండి. దయచూపు వారికి నేను తలుచుకుంటా మరి కటాక్షించును, నమ్ముకొని తగిన వాడు ఎవరికి కనబడను. హల్లెలూయా. ఈరోజు మరి ఎవరిని నమ్మాలి అంశం అంతా మనం ఈరోజు ఎవరిని నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎవరిని నమ్మాలి? మనమందరం కూడా
మరి ఈ పరిశుద్ధ ఆరాధనకి ఆదివారం అందరం కూడా మరి ఈరోజు చాలా వందనాలు. 10 గంటలు అంటే చాలా మంది మరి సగం మంది వచ్చి ఉన్నారు. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. గమనించండి, మరి ఎవరిని నమ్మాలని, ఇక్కడ నమ్మదగిన వారు ఎవరు అని ఇక్కడ చదివిన బట్టి మరి వాక్యంలో అక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి. ప్రియ సహోదరి సహోదరుల ప్రశ్న వేసి ఉంటారు కదా, నమ్మదగినది మరి ఎవరిని నమ్మాలి. ఈరోజు మన దేవుడు మనతో సొలొమోను జ్ఞాని ద్వారా ఎవరిని నమ్మాలి అన్న మాట అక్కడ ఇలా ప్రశ్న వేస్తుంది. చూడండి, ఉందో లేదో? ఉందా? నేను అన్నాను మాట్లాడట్లేదు. బైబిల్ ఉందా లేదా? ఉన్నాను చేతిపై ఎత్తండి, బైబిల్ చూసాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యంగా మరి దీనికి మనము ప్రశ్నకి జవాబు దొరకాలంటే మరి 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పౌలు రాసినటువంటి మరి మంచి మరి 3:3 2వ తెస్సలోనికీయులకు 3:3 మరి మంచి అర్థం ఉన్నది. హల్లెలూయా. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. మరి నమ్మదగిన వారు ఎవరన్నది ఇక్కడ మరి తెస్సలోనికీయులకు సంఘానికి పౌలు గారు మంచి మాట నేర్పి ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీసస్ ప్రేయర్ మినిస్టర్కి మరి ఈ యొక్క ఎవరిని నమ్మాలి అన్న విషయం గురించి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎంత అద్భుతంగా, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఈ పరిశుద్ధ ఆరాధనకి ఈరోజు వచ్చి ఉన్నాము. ఎవరిని నమ్ముతున్నామంటే మరి ప్రముఖంగా సొలొమోను గాని అడిగిన ప్రశ్నకి ఇక్కడ ఒకనొకప్పుడు దుష్టత్వముగా జీవించినటువంటి సౌలు పౌలుగా మారి ఏ విధంగా మరి జవాబు ఇవ్వగలిగి ఉన్నాడు తెస్సలోనికీయుల సంఘానికి. ఒకసారి గమనించండి, ఆయన ఒకనొకప్పుడు అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఉంటది. మరి అనేకమైనటువంటి క్రైస్తవుల్ని చంపినటువంటి వాడు సౌలుగా జీవించినప్పుడు మరి అనేకమైనటువంటి మతాలను కూడా చంపేసేవాడు క్రైస్తవులు అన్నవాడు. మరి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయానికి వస్తే గనక మరి ఆయన్ని అద్భుతంగా హింసిస్తున్నటువంటి నువ్వెవరు అని దేవుణ్ణి అడిగి ఉన్నాడు. ప్రశ్న వేస్తుంటే, సౌలా సౌలా, నేను హింసిస్తున్నటువంటి నీ యొక్క క్రీస్తుని అని అక్కడ మాట్లాడినప్పుడు ఒకనొకప్పుడు సౌలుగా జీవించినటువంటి వాడు పౌలుగా మారి ఉన్నాడు. ఇక్కడ మరి దుష్టత్వం గురించి మనం అందరికీ ఎవరిని నమ్మాలి అంటే యేసుక్రీస్తు. మరి అద్భుతమైన మాట, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దుష్టత్వము సాతాను బానిస జీవితం. దుష్టత్వం అంటే ప్రాముఖ్యంగా సాతానికి లోనవడం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వానికి లోనైన వారమే. కాబట్టి మరి ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు, మీరు ఎవరిని నమ్మాలంటే దేవాది దేవుడైనటువంటి యెహోవా మరి యేసుక్రీస్తుని నమ్మాలి. అదే చెప్పుకున్నామా? హల్లెలూయా. నమ్మకంతో వచ్చి ఉన్నాం కదా మనం అందరం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మరి సొలొమోను అడిగిన ప్రశ్నకి మనకి సౌలు అద్భుతమైనటువంటి మాట మాట్లాడి ఉన్నాడు. దుష్టత్వంలో మీరు లోనైనారు. మీ లోకంలో మరి మీరు సహవాసం ఎవరితో చేసి ఉన్నారు? భార్య భర్తల మధ్య సఖ్యత లేదు. ఇప్పుడు ఈ లోకాల్లో మనం చూస్తున్నాం మరి అనేకమైనటువంటి మరి కుటుంబాల్లో సమాధానం లేదు. ఎందువల్ల? సాతాను ఈ దుష్టత్వం వల్లనే సమాధానం ఉండదు. ఆ సాతాను శోధన వల్లే సమాధానం ఉండదు. దాన్ని బట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు నమ్మిక ఇచ్చి వారికి మంచి మాట మాట్లాడి స్థిరత్వం గమనించండి. స్థిరపరిచి మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. హల్లెలూయా. మరి ఆయన మన పాప భారము నుండి శిలువలో రక్తం కాచి మన పాపాలను
కాపాడి ఆయన సిలువ కల్పించుకున్నాడు. కాబట్టి మనం ఈ రోజు నాడు మరి ఆయన మనం సౌలుగా జీవించినటువంటి పౌలు ఈ యొక్క మరి సొలొమోను యొక్క ప్రశ్నకి ఇక్కడ మరి మంచి సమాధానం చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇదే సమాధానం మరి ఇంకో ముందుకు చూసుకుందాం. చూడండి, మరి యాకోబు పత్రిక 1:27 ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక, తండ్రి అయిన దేవుని ఎదుట పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకుండా తన్ను తాను కాపాడుకుంటుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మరి ఇహలోక మాలిన్యము ప్రియ మరి ఎంత ఈ లోకంలో ఎవరు నమ్మాలి? నమ్మకం గురించే కదా మనం నేర్చుకునేది. ఈరోజు మనం ఎగ్జాంపుల్ గా వృద్ధి దేశం మీకు దావీదుకి ఏమవుతుంది? దీది దావీదుకి నాయనము కదా ఎంత చెప్పారంటారా? కరెక్టేనా? బైబిల్ ప్రకారం కూడా కొంచెం నేర్చుకోవాలన్నమాట. అదనమాట. రూత్కి మరి దావీదు నాయనమ్మ ఎలాగో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇందిరాగాంధీ నాయనమ్మ. ఇప్పుడు అర్థమైందిగా ఇందిరాగాంధీ ఎవరో తెలిసారమ్మా. అయితే ఇప్పుడు నమ్మకం గురించి వచ్చింది అన్నమాట ఈ మాట. దేని గురించి వచ్చింది? నమ్మకం. మరి ఇందిరాగాంధీ నమ్మకంతో మరి ఆమెని చంపింది. ఆమె ఎక్కడో చనిపోలేదు, రాజకీయ ఇంట్లోనే చనిపోయింది. సార్ ఆమె ఇంట్లోనే చంపేశారు. ఆ ఇంట్లోనే ఆమె ప్రధానమంత్రి ఇద్దరు మరి స్టంగర్లను ఇద్దరు పెట్టుకుంది. అటు ఇటు బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటది. షూట్ చేసినా గానీ ఆమెకు తగలకోకుండా. అయితే నమ్మకం, ఎంత నమ్మకంతో ఇద్దరు పెట్టుకుంది కదా. ఆమె ఈ బుల్లెట్ ప్రూఫ్ ఎప్పుడు తీస్తుందా అన్నది వారికే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే బుల్లెట్ ప్రూఫ్ తీసిందో అప్పుడే పొద్దునే లేవడం, వాకింగ్ అలా నడుస్తుంటే ఫట్ 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 బుల్లెట్ తో షూట్ చేసి చంపేశాడు. ఈ మాట మనకి ఎందుకు గుర్తొచ్చిందండి? ఆమె నమ్మకం గురించి ఎవరిని మరి దేశాన్ని వెళ్ళగాని వారిని నమ్మింది. సహోదరి సహోదరులారా, గమనించండి, ఆమె అంత నమ్మకంతో పెట్టుకున్నటువంటి వారు వారిని చంపేశారు. ఈ లోకాన్ని రీతిన మరి ఆమె దేశాన్ని వెళ్ళినటువంటి వారు కానీ ఆమెకే నమ్మిన వారే మోసం చేసి ఉన్నారు. మరి మనం దాన్ని మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పి ఉన్నాను అనమాట. మరి ఈ లోకాల రీత్యా మీరు మరి తల్లిదండ్రుల్ని, కొంతమంది అయితే పిల్లలు తల్లిని నమ్మరు, తల్లిని పిల్లలు నమ్మట్లేదు. ఫ్రెండ్స్, మరి ఆగస్టు మాసం ఫ్రెండ్స్ డే అయిపోయినట్టుంది. గమనించండి, ఫ్రెండ్స్ కూడా నమ్మరు, మోసం చేస్తూ ఉంటారు. సహోదరి ఎవరు బిడ్డలు చాలా నేర్చుకోవాలన్న ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే చదువులో వాడికి ఇష్టంగా ఎక్కువ మార్కు వస్తుందంటే కానీ ఆ టీచర్ ఇచ్చేపాడు అచ్చేపాడని కావాలని మోసంగా తప్పు చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేనే ఫస్ట్ రావాలి అన్న జరుగుతుంది లోకం రీత్యా. ప్రియ సహోదరి సహోదరుల, ఈ నమ్మకం గురించి ఇక్కడ దుష్టత్వం సాతాను ఏ విధంగా వస్తుందో తెలియదు. మరి సాతాను మరి యోగు జీవితంలో మనకు ప్రతి అంశంలో కూడా గుర్తుకొచ్చేస్తూ ఉంటాడు. యోగు దేవాది దేవుడు మంచి మరి ఇలాగే మంచి దేవుని మాటలు మాట్లాడుకుంటే మరి ఎక్కడి నుండి వచ్చావంటే నేను అటు ఇటు పెరుగులాడుతూ వచ్చేయన్నాను. ఈ నమ్మకాన్ని బట్టి గమనించండి, అలా ఎవరిని నమ్మాలో ఈ లోకాన్ని మనము దేవాది దేవుణ్ణి నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని మరి నాకు చిన్న కథ గుర్తొచ్చింది. మరి పాస్టర్ గారు ఏ విషయమైనా కానీ ఓ పాస్టర్ గారు మరి ఎవరు వచ్చినా ప్రార్థన చేసి మరి దేవుడు ఏ మాట చెప్తే అది చెప్తా ఉంటుంటే పాస్టర్ గారిని ఆటపట్టాలని ప్రశ్నించాలని మరి ఒక యవనస్తుడు వచ్చి పాస్టర్ గారు నేను ప్రతి ఎప్పుడో ఒక పాపం చేసి ఉన్నాను, చేసి 5-6 సంవత్సరాలు అవుతుంది. మరి అది ఏ పాపం చేశారో మీరు చెప్పాలి నాకు ప్రార్థన చేసి. మీరు ప్రార్థన చేసి ఏదైనా చెప్పేస్తారంట కదా, అందరూ చెప్తున్నారు. మరి మీరు ప్రార్థన చేసి నాకు చెప్పాలి అని అడిగాడు. సహోదరి
మరి ఆ నమ్మకం వచ్చింది. అయితే సరే అలాగే నేను ప్రార్థన చేసి చెప్తాను బాబాని చెప్పి మరి సరేనని ప్రార్థన చేసి వస్తానని పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి మామూలుగా ఆ పాస్టర్ గారు దేవుడు చెప్పేశాడా, నేనేం చేశాను అని అడిగితే అయ్యా చెప్పేశాడు అయ్యా ఏం చెప్పాడంటే నువ్వు ఏ పాపం చేశాడు నీ పాపాన్ని మర్చిపోయానని చెప్పాడని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనం చేసిన పాపాన్ని మర్చిపోతాడు. పశ్చాత్తాపడి దేవుని విషయంలో నీ పాపాన్ని దేవుడు మర్చిపోయాడని చెప్పాడయ్యా అని చెప్పాడు. మనం గమనించండి, తెలిసి దేవుని రక్షణ పొందిన తర్వాత ఎవరిని నమ్మాలంటే దేవుణ్ణి నమ్మాలి. ప్రియ సహోదరి హల్లెలూయా. మొదటిగా దేవుణ్ణి నమ్మాలి. మరి దుష్టత్వానికి లోనవ్వకూడదు. మరి ఇక్కడ ఇందిరాగాంధీని ఎందుకు చేసి ఉన్నాను, మరి యాకోబు మరి 1:27 చదివినటువంటి మాట మరి ఒకసారి చదువుతండి. యాకోబు 1:27 ఆ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన దిక్కులేని పిల్లలను విధవరాటులను ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే. హల్లెలూయా. ఈ మాట కోసమే ఇహలోక మాలిన్యము. మరి అక్కడ ఇందిరాగాంధీ ఇహలోక మాలిన్యాన్ని నమ్ముకుంది. ఆ ఇద్దరు వ్యక్తుల్ని మరి వారే ఆమెని మోసం చేశారు. మనం కూడా ఇహలోక మాలిన్యాన్ని నమ్ముకుంటున్నాము. యాకోబు భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నీవు ఎవరు నమ్ముకుంటావో ఈ లోకాన్ని నువ్వు నమ్మకూడదు. ఇహలోకంలో ఎంత కూడా దుష్టత్వం ఉన్నది, నువ్వు నమ్మకూడదు. దేవుని మాటే నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి అని మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకం గురించి మరి ఎంత మంచి మాట మాట్లాడి ఉన్నారో ముందుకు మరి మొదటిగా రెండవ మాటగా చూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యాన్ని 2-3 సార్లు మళ్ళీ ఇంటికి మీరు చదువుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన మాటలు దీంట్లో. సహోదరులారా గమనించండి, మరి మన పాపాన్ని ఒప్పుకుంటే గనక, గమనించండి, పాపాన్ని మనం గనక ఒప్పుకుంటే గనక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి పాపాన్ని ఒప్పుకుంటే కనుక మనము మరి బైబిల్లో గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరండి? మరి అప్డేట్ లో ఉంటారనుకున్న టక్కని చెప్పేయాల. పశ్చాత్తాపడి అందరూ కూడా పాపం చేస్తున్నారు, కానీ దావీదు ఒకడు మరి పాపం చేసి పశ్చాత్తాపం పొంది ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మరి పాపాన్ని ఒప్పుకున్న వాడిని ఇక్కడ మరి మంచి యోహాను గారు మంచి మాట చెప్తున్నాడు. నమ్మకంతో దేవుని ముందు పాపాన్ని ఒప్పుకున్న వారిని ఏమని చెప్పాడు? క్షమిస్తాడని చెప్పి ఉన్నాడు. నేను అంటలేదు, అక్కడ రాసి ఉంది క్షమాపణ దొరుకుతుంది. మరి దావీదుకు దొరికిందా లేదా? తల్లి పరుపు తడిచిపోయేటప్పుడు పశ్చాత్తాపడి దేవుని ముందు గోచాడి ఉన్నాడు కాబట్టి మరి ఆయన జీవితంలో బెత్షెబా విషయంలో తప్ప మరి ఎన్నడూ కూడా పాపం చేయలేదు. ఆ పాపం గురించి మనం గుర్తు చేసుకోవాలి. దావీదు కీర్తనలు 51వ అధ్యాయము ఎంత అద్భుతం, ఒకసారి చదివితే బాగుంటది. నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచి. తర్వాత చదువుకుందాం. దేవా
నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నా అతిక్రమములను తుడిచివేయము. మనం ఎప్పుడైనా ప్రార్థనలో అలా మొదలెడతామా? ఒక విషయానికి నేను మొదలుపెట్టినా, మనం మొదలు పెట్టాలి. ముందు మన యొక్క పాపాలని, మనం చేసేటువంటి పొరపాట్లని దేవుణ్ణి మొదలుపెట్టి అడగాలి, తర్వాత దేవుళ్ళు అడగాలి. ఈ రోజు నమ్మకం గురించి చెప్పే ముందు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పాను. మీకు గమనించండి ప్రియా సహోదరి సహోదరు, దావీదు గుర్తొచ్చాడు కాబట్టి. మరి క్షమాపణ గురించి ఇక్కడ ఏమన్నాడు? యోహాను గారు ఏమని మాట్లాడి ఉన్నాడు? పాపములను ఒప్పుకున్న వారిని మనం ఒప్పుకున్నామా? డైలీ ప్రతి ఆదివారం కూడా మరి 2.5 గంటలు దేవునికి ఇవ్వాలని ఆశ్రమం గారు మరి హెచ్చరిస్తున్నారు. ఇస్తున్నామా? లేదు. కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోండి. మీ యొక్క నమ్మకము దేవుని ముందు ఉంచాలి. దుష్టత్వం, సాతాను పట్ల మరి అనేక క్రియల ద్వారా మరి చేస్తూ ఉంటది. ఆ విధముగా ఉండకూడదు. ఇక్కడ యోహాను గారు కూడా అదే మాట్లాడి ఉన్నాడు. మీరు నమ్మకముగా మీ పాపాలను దేవుని ముందు ఒప్పుకుంటే మిమ్మల్ని క్షమిస్తాడని మాట్లాడి ఉన్నాడు. అదే విధముగా ఇక్కడ మన యొక్క దావీదు పాపాలని ఒప్పుకుని ఉన్నాడు. ఆయన మరి పశ్చాత్తాపడి ఉన్నాడు. దేవుడు ఆయన్ని క్షమించి ఉన్నాడు. దావీదు వారిని క్షమించినటువంటి వాడు నిన్ను నన్ను కూడా క్షమించడానికి దేవాదేవుడు మరి మీ మధ్యకాల సమయమున మీ పాపాలను ఒప్పుకోండి, దేవుణ్ణి నమ్ముకోండి. మరి మీ యొక్క పాపాల ముందు ప్రార్థించండి. మన ప్రార్థన ప్రాముఖ్యముగా మనం చేసేటువంటి దుష్కార్యాలను దేవా, మరి ఈరోజు నేను ఆమెని అనాశ్రయంగా తిట్టాను దేవా, మరి ఇంకొకప్పుడు అలా తిట్టను, ఆయన్ని అనాశ్రయంగా ఇలా అన్నాను, ఇంకోసారి అలను, నన్ను క్షమించండి. మరి నేను నీకు సమయాన్ని తప్పిస్తున్నాను, నన్ను సమయాన్ని ఎక్కువ ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి అని మనం ముందు దేవుని ముందు మన యొక్క మరి ఒప్పుకోవాలి. మనం చేసే క్రియలో దేవునికి ఒప్పుకోవాలి. మనం ఫస్ట్ టైం ఒప్పుకోకుండా మా అబ్బాయికి ఆ ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి మంచి భర్త రావాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, ఈ వార్తలు చేస్తాం. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? నేను రియల్ చెప్తున్నానమ్మా, అలాగే ఉంటాయి. మరి ఎగ్జాంపుల్ మేమే మా ఇంట్లోనే చెప్తూ ఉంటారు, మా అబ్బాయికి డాక్టరేట్ చేసిన దేవా వందనాలు, స్తోత్రం. అనుకుంటే కాదు కదా, నువ్వు ఈ స్థితి ఇచ్చున్నావు, ఆ స్థితిని కాపాడుకుని మా అబ్బాయి ఇంకా ప్రయోజనం కావాలి, నిన్ను విడవను ఎడబాయను, ఆ విధముగా జీవించాలి అని ప్రార్థించుకోవాలి. యాక్చువల్గా మా కుటుంబ ఆరాధనలో ప్రతి కుటుంబం గురించి ప్రార్థన ఉంటుంది, ప్రతి రోజు కూడా ఆ విధముగా జీవించాలి. యాజకుడు ధర్మంగా మరి మీరు పాపం చేసి ఒక్కొత్తేమో మేము 7 వంతులు అర్పించుకోవాలి దేవునికి. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుని ముందు మనం చేసేటువంటి క్రియల్లో మనం యోహాను గారు మాట్లాడి ఉన్నాడు. ఒక్కసారి పదం చదువుతండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడగా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కాపాడు. హల్లెలూయ. సమస్త మనం ఆయన ముందు పాపాన్ని ఒప్పుకుంటే ఆయన ఎంత మరి ఒకసారి చెప్పినాక సామెతలో అనుకుంటా అగూరు ప్రార్థన గుర్తుందా మీకు? 2 అడుగుతాడు. అంశం కాదు కానీ ఈ నమ్మకం గురించి ఆయన గుర్తు చేశాడు. అగూరు దేవా నాకు మరి 2 ఆ మాట ఎంత అద్భుతం. అగూరు 2 మాటలు నేను బ్రతికుండగానే చదువుతలే వ్యర్థమైన వాటిలను అబద్ధములను దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. హల్లెలూయ. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పేదరికం ఇచ్చేవనుకో మరి నాకు ఈ స్థితి ఇచ్చేవనని దేవుడికి తిడతాం. ఐశ్వర్యం ఇచ్చేవనుకో దేవుడిని మర్చిపోతాం. అంతేగా? 2 గమనించాం. అద్భుతమైన మాట మాట్లాడు.
ఆయన్ని నమ్మకంలో ఉండాలంటే ఆయన ఏంటంటే ఈ మాట ఎక్కుతుందంటే సమస్త దుష్కార్యముల నుండి నువ్వు ఆయన పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు చేసినటువంటి సమస్త దుష్కార్యముల నుండి సాతాను శోధన నుండి నీకు విడుదల దయచేస్తానని మాట్లాడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఆ విధముగా ఇక నుండి జీవించాలి. మధ్యకాల సమయమున మంచి మాటలు మాట్లాడుతున్నాడు. నమ్మకం గురించి సొలొమోను జ్ఞాని ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. మరి ఇక్కడ యోహాను గారు కూడా మరి మంచి మాట మాట్లాడి ఉన్నాడు. గమనించండి, మన పాపములను ఒప్పుకుంటే క్షమిస్తానని చెప్పి ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్ బైబిల్లోనే మరి దావీదుని చూపించి ఉన్నాడు. గమనించారు కదా ప్రియ సహోదరి. మరి రెండోదిగా చూసుకుందాం. మరి మూడోది నమ్మకం గురించి ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొన్నది నిశ్చయముగా పట్టుకొందుము. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఇది చాలా మనకి ప్రాముఖ్యమైనది. వాగ్దానం గురించి దేవుడు మరి మనకి మన క్రైస్తవులో మరి ఎక్కువగా చాలా మంది పాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు. 3 సంవత్సరంలో 3 సార్లు వస్తారంట. ఎవరన్నా వచ్చేది నమ్మదగిన వారు 3 సార్లు వస్తారు. 3 పండుగ ఎవరు వాగ్దానం పొందడానికి క్రిస్మస్ కి, జనవరి 1 కి, ఇది చాలా చోట్ల కూడా గుర్తు చేస్తూ ఉంటారు. నమ్మదగిన వారిలో వాళ్ళు మరి ఇక్కడ వాగ్దానం గురించి మాట గుర్తొచ్చింది. 3 కంపల్సరీ ఫ్యామిలీ మరి భార్యాభర్తలు ఎక్కువగా కనపడేది ఈ 3 పండుగలకి. క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి వాగ్దానం కోసం, మరి ఈస్టర్ పండుగకి. భార్యాభర్తలు ఎక్కువగా మరి అన్ని మందిరాల్లో జంటలుగా ఫ్యామిలీగా కనపడుతూ ఉంటారు. మరి ఎక్కువగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వాగ్దానం గురించి వాగ్దానాన్ని నమ్మదగిన వాడు. మరి మనకి న్యూ ఇయర్ లో వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. 2024లో వాగ్దానం మరి దేవుడిచ్చినటువంటి జీవగ్రంథంలో 66 పుస్తకాల్లో అన్ని వాగ్దానాల్లో అన్ని మంచి వాగ్దానాలు ఉంటాయి. అప్పుడు ఉంటాయా? దుష్టంగా మాట్లాడుకుని నమ్మదగినాడు. చెడు వస్తుంది, మంచి వస్తుంది. చెడు వచ్చిందనుకో మళ్ళీ లేచి తీసుకుంటారు. నేను నిజం చెప్తానమ్మా, అర్థమట్లే మళ్ళా వచ్చి తీసుకుంటారు. మా అబ్బాయికి మంచిది రాలే, మళ్ళా వచ్చి తీసుకుంటారు. నేను విమర్శించడం కోసం కాదు. మనం ఏం చేయాలి? దేవా మరి దావీదు ప్రార్థన చేశాడు ఆ విధంగా, ఈ విధంగా నీ చిత్తమైతే దీన్ని కొట్టువేయి అని దేవుడిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అదే ఇందాక వ్యవహారం మాట్లాడు ఉన్నాడు మనతో. దేవుడిని నమ్మి నీవు నీ యొక్క పాపములను ఒప్పుకొని ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమాపణ ఆయన ద్వారానే జరుగుతుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును, నమ్మని ఎడల శిక్షకి అర్హులని మాట్లాడినాడా. మరి నమ్మక తగిన వారు మరి ఇక్కడ ఎంత అద్భుతంగా వాగ్దానాన్ని నమ్మిన వాడు. మరి ఒకసారి చదువుతలేదు మంచి మాట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. కనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. మరి మనం ఒక ఎందుకు వచ్చినప్పటికీ ఫస్టే నేను అడిగి ఉన్నాం, నమ్మకంగానే వచ్చాం కదా. ఆ నమ్మకంతో వస్తే దాన్ని మనము పట్టుకుంటాం, పొందుతాం, కంపల్సరీ విజయం సాధిస్తాం. ఆ మాట ఇక్కడ మాట్లాడుతున్నాను. మరి ఇంటి దగ్గర ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళాలి, ఈ పాట పాడాలి, ఈ వాక్యం చదవాలి అన్న నమ్మకంతో వచ్చే కనుక దేవుడు నిన్ను ముందుకి నడిపిస్తాడు. పాట ప్రాణవారు ప్రార్థన చేయాలి.
అని నమ్మకంతో వాగ్దానం చేసుకుని మనకు రావాలి. ఈరోజు నేను వాక్యం చెప్పాలి అని నేను అనుకున్నాను కాబట్టి నేను దేవుని మాటలు మరి దేవుని బిడ్డలకి వినిపించాలి, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించాలి, దేవుని యొక్క నమ్మకాన్ని మీకు కలుగు చేయాలని పట్టుదల నాకుంటాను. సహోదరి సహోదరుల, అలాంటి వాగ్దానాలు మంచి వస్తుంది, చెడు వస్తుంది. మంచి వచ్చిందని ఇందాక మరి అగురు చేసే విధంగా మరి నాకు ఐశ్వర్యం ఏమవుతూ ఏమన్నాడు, పేదరికం కూడా అవుతున్నాడు. ఆ విధంగా మనం జీవించాలి. 2, అది కూడా నేను బ్రతుకుండగానే నాకు కలిగి చేయమని అడిగి ఉన్నాడు అన్నమాట. సహోదరి సహోదరుల, అలాంటి జీవితం జీవించాలి మనం. ఇక్కడ మరి ఆ వాగ్దానాన్ని నమ్మి ఉన్నాము కాబట్టి మనమందరం కూడా ఆయన మందస్థంలో కూడి ఉండి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొంది ఆయన మన యొక్క పాపంలో ఆయన ముందు ఒప్పుకొని, దేవా గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీకు దూరమై ఉంటే కనుక మమ్మల్ని క్షమించు, ఇక నుండి నీ యొక్క సమయాన్ని నీకు సమర్పించుకుంటాం అని ముందుగా ఆయన్ని మన యొక్క పాపాలని ముందు మనం చేసినటువంటి పాపం అంటే మరి ప్రతి విషయంలో పాపం చేయడం వ్యభిచారం, దొంగతనం మరి ఇవి కాదు. సహోదరి సహోదరుల, ఆయన అన్నిటికంటే ఆయనకి సమయం ఇవ్వడమే పెద్ద పాపం. మీకు అర్థం అవట్లేదు. ఆయనకి సమయం ఇవ్వడమే పెద్ద పాపం. అర్థమైందా? ఆయనకి సమయము కేటాయించాలి మనం కంపల్సరీ. ఆయన సమయం మరి కేటాయిస్తే కనుక ఆయన మన పాపములన్నీ క్షమించి మరి క్షమాపణ మీకు దొరుకుతుందని ముందుగా మాట్లాడి ఉన్నాడు. ఆయన నమ్మితే మరి ఆయన మరి యొక్క ఏప్రిల్ సంవత్సరం పౌలు గారు కూడా మంచి మాట మాట్లాడిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మన మెప్పుకున్న దాన్ని నిశ్చయముగా మనము పట్టుకొందుము. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా మరి యొక్క దేవుని సన్నిధిలో వచ్చి మనము ఏ ఆలోచనతో వచ్చాము, ఏ ఉద్దేశంతో వచ్చాము ఇంటి దగ్గర నుండి దాన్ని మనము పొందగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆయన ముందు మనము పాపములు ఒప్పుకొని ఆయన యొక్క సమయాన్ని ఆయనకి సద్వినియోగం చేసుకుని ఉంటే మరి మూడోదిగా మరి నేర్చుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆపత్కాలంలో చాలా ప్రాముఖ్యమైనది. మరి దావీదు కీర్తనలు 46:1 ఒకసారి చదువుకుందాం. 46 ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహోదరి సహోదరులారా, ఆపత్కాలం అంటే అందరికి కూడా గుర్తొస్తుంది. ఆపత్కాలం మరి చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. మరి దావీదు కీర్తనలు 46:1 ఎంత అద్భుతమైనటువంటి వాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముదగిన సహాయకుడు. మరి ఆపత్కాలంలో మరి ఆయన నమ్మదగిన సహాయకుడు. చాలా అద్భుతం. అంటే ఆపత్కాలంలో దేవుడు ఏ విధంగా నమ్మకం కలిగిస్తాడనంటే మరి అలాంటి వ్యసనం తాగుబోతు అన్ని ఉన్నా గాని ఆ సమయంలో దేవుడు నమ్ముకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలంలో ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరికి వస్తుంది ఆపత్కాలం. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకి, అప్పుడు దేవుడి సమయం ఇస్తాం మనం, అప్పుడు ప్రతిదీ కూడా మనకి గుర్తొస్తుంది. అని అప్పుడు అయ్యగారు చెప్పారు కానీ నేను పాటించలేదని అప్పుడు మొదలు పెడతాం ప్రార్థన. సహోదరి సహోదరుల, అదే ఇక్కడ నమ్మకం. ఆపత్కాలంలో ప్రియ సహోదరులారా గమనించండి ఎంత మంచి మాట మాట్లాడి ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. మరి యాయీరు అని మరి గుర్తుంచున్నారు. ఆడపిల్ల మరి కూతురు చనిపోయిందని
గమనించండి. యాయిరు ఉంటుందా? యాజకుడు అయినటువంటి మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆపత్కాలంలో నేర్చుకోవాలంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరి దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేసి 12 సంవత్సరాలైనటువంటి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీని మరి ఆమెని అలా ముట్టుకోవడమే ఆమె పరిశుద్ధపరచబడి చాలాసార్లు చెప్పుకుంటాం. అది కాదు, దాని ముందు మరి 5:36 చదువుకుందాం. 36 యేసు వారు చెప్పిన మాటలు లెక్క పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడైనటువంటి యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి ఏడ్చుచు చూచి చెప్పాను. హల్లెలూయా. చాలు, తర్వాత మళ్ళీ చదువుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నారని తెలుసుకుని అందరూ వచ్చి అనేక స్వస్థ కార్యములు చేసుకుంటూ వస్తుంటే మరి అనేక మంది అయ్యా ఆయన తండ్రి పిల్లలు చచ్చిపోయాక మళ్ళీ నువ్వు ఎందుకు ఆయన మళ్ళీ సతాయిస్తున్నావు, ఆయన మీ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది, ఇంకా ఎందుకు ఇంత జనంలో నువ్వు ఎందుకు వస్తున్నావు అన్నట్టు ఆయన్ని మాట్లాడి ఉన్నారు. కానీ ఆయన యొక్క నమ్మకం, ఈరోజు నమ్మకం గురించి దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. చనిపోయిన మనిషిని కూడా లేపగలిగినటువంటి దేవాదేవుడు. హల్లెలూయా. మరి లాజరు చనిపోతే లేపగలిగి ఉన్నాడు ప్రియ సహోదరు. అదే ఇక్కడ యాయిరు అయినటువంటి యాజకుని ప్రియ కుమార్తెని 12 సంవత్సరాల ఉన్నటువంటి కుమార్తెని అందరూ కూడా హేళన చేసి నీ కుమార్తె చనిపోయాక ఇంకా ఎందుకు నువ్వు వస్తున్నావని ఆయన్ని హేళన చేసి మాట్లాడినప్పుడు ఆయన అద్భుతంగా దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనతో మరి సమస్తం అందరినీ బయట ఉంచమని మరి పేతురు, యాకోబు, మరి యాకోబు సహోదరుడైనటువంటి యోహాను ప్లస్ తల్లిదండ్రులు వీరు మాత్రం వెళ్ళి ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆ కుమార్తెతో ఏమని మాట్లాడి ఉన్నాడు? తల్లి తక్కువ అని అంటే అర్థం. చదువు తల్లి, చదువు. ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన్ని అపహసించి అయితే వారినందరినీ బయటికి పంపివేసి తల్లిదండ్రులను ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుంలో ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తాలితాకుమి ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అందరూ కూడా మనమందరం కూడా హేళన చేస్తున్నాం. కానీ దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు, కుమార్తెని బ్రతికించుకున్నాడు. హల్లెలూయా చెప్పుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం అంటే దేవుని ముందు యాయిరు చేసినటువంటి నమ్మకం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ సహోదరి సహోదరులారా, యాయిరు గమనించండి. మరి అది 21 చదువమ్మా. యేసు మరలా ధోని ఎక్కి అక్కడికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం ఉండగా ఆ సమాజ మందిరపు అధికారులలో యాయిరును ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది
బ్రతుకున్నట్లు చేతులు ఉంచవలనని ఆయన మిక్కిలి పత్రిమాలు కొనగా ఆయన అతనితో కూడా హల్లెలూయా. చాలు మరి ఇక్కడ యాయిరు మీకు తెలియాలని మరి ముందు చదివి వినిపించారు. ఇప్పుడు అర్థం ఏంటది కదా. సహోదరి సహోదరులారా, దేవుని యందు నమ్మిక ఉంచితే చనిపోయినటువంటి ఇందాక కేంద్రంలో చదువుకున్నటువంటి 46:1 ఆపత్కాలంలో ఆయన ఒకసారి చదువుతానేమాట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు. హల్లెలూయా. ఇక్కడ యాయిరుకి సహాయం దొరికిందా లేదండి? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆపత్కాలంలో దేవుణ్ణి గోచాడికి ఇక్కడ యాయిరు కుమార్తె ఆపత్కాలంలో మరి దేవుని నమ్ముకుని ఉన్నాడు, బ్రతికి ఉన్నది. ప్రియ సహోదరులారా గమనించండి. మరి అదే విధముగా మనం చెప్పుకున్న 4 మాటల్లో ఆఖరిగా ఒక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. కీర్తనలు 101:6 నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులను కనిపెట్టుచున్నాను. చాలు తల్లి 6:1 ఒకసారి మళ్ళా చదువు. నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలు, ఈ మాట చాలా ప్రాముఖ్యం. ముగించుకునే ముందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం వాక్యం ముగించుకునే ముందు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే మరి మనం అందరూ దేవుని యొక్క నమ్మకం ఉన్నప్పుడు నీ నుండి కూడా దేవుడు కోరుచున్నాడు, మన నుండి ఆయన కోరుచున్నాడు. మరి ఇందాక చెప్పినాను, ఇందిరాగాంధీ నమ్ముకుంది, దేశాన్ని వెళ్ళింది. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎవరు నమ్ముకుందండి? బాడీ గార్డ్స్ ని. ఇద్దరు కూడా ఎవరో చంపలేదా అని నమ్ముకున్న బాడీ గార్డ్సే చంపేశారు. మీరు ఆఖరిగా ఇక్కడ మరి దావీదు కీర్తనలో 101:6 నీ నుండి నా నుండి దేవుడు కోరుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. మరి నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మకంతో వచ్చినావా ఈ పరిశుద్ధ ఆరాధనకి? దేవాదేవుడు సూటిగా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మొదటిగానే ప్రశ్న కనబడిందా? ఇప్పుడు కనబడింది చూడండి. మరి నమ్మకంగా మీరు మరి దేవుని యందు నమ్మకంగా వచ్చి ఉన్నారా లేదా? వారి కోసము దేవాదేవుడు కనిపెట్టుచున్నాడంట. ప్రియ సహోదరి సహోదరు, నీ నమ్మకాన్ని దేవుడు కనిపెట్టుచున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మరి ఆఖరిగా మనం నమ్మకం కోరుకునే విధంగా మరి భార్య భర్తల్లో ఎక్కువగా నమ్మకం ఉండదు. భార్య భర్తను నమ్మడం, భర్త భార్య నమ్మడం, పిల్లలు నమ్మడం లోకం ఆ విధంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. అందుకని మిమ్మల్ని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. మరి ముందుగా మాట్లాడి ఉన్నాడు, నమ్మకం దుష్టత్వం నుండి మరి ఉంటే గనక మరి మనల్ని దేవాదేవుడు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే గనక నిన్ను క్షమిస్తానని మాటించి ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు నమ్మకం గురించి మరి సొలొమోను జ్ఞాని నేర్పించిన మాటల్లో మొదటిగా మనం అందరం కూడా ప్రార్థన స్టార్ట్ చేసేది ఏ విధంగా ఉండాలి ఒకసారి చెప్పాలి. ఈరోజు ఇదే. హల్లెలూయా, వెరీ గుడ్. ముందు మనము అన్ని కోరికలు కోరుతాం, ప్రార్థన విధంగా ఉండకూడదు. దేవుడు మనం చేసిన మేలు నిమిత్తం కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. నాకు ఆ ఆపద వచ్చింది, దేవా నన్ను ఈ ఆపద నుండి తొలగించు. ఎందుకని ఆయన నమ్ముకుని ఉన్నాం. ఆఖరిగా ముగించే ముందు గమనించండి, ఆయన మనల్ని కనిపెట్టుచున్నాడని మాట్లాడి ఉన్నాడు. లాస్ట్ది, మిమ్మల్ని వెతుకుచున్నాను, ఈ దేశంలో ఏ విధముగా జీవిస్తున్నారనేది నేను కనిపెట్టుచున్నానని చెప్పి ఉన్నాడు. మరి దీనికి ఎగ్జాంపుల్
కెమెరా ఉంది. మనం ఎక్కడ పని చేస్తాం? ఇది కొడుతుంది కదా, మోకలు చేస్తాం. అవునా కాదమ్మా? మనం నోటిపైన దేవుడు కనిపెడుతున్నాడా లేదా? అప్డేట్ గెలువలో అందరూ కూడా కెమెరా ఇట్టుంటే కనుక మనం అడిగిపోయి ఆ పాపాన్ని చెయ్యకూడదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పి ఉన్నా. కాబట్టి మన జీవితంలో మనం అందరం కూడా నమ్మకంతో ఆయన ఏర్పరచుకున్నటువంటి సన్నిధికి వచ్చి ఉన్నాం మనమందరం కూడా. కాబట్టి దాన్ని గమనించి మన నమ్మకాన్ని ఆయన కనిపెడుతున్నాడు. కాబట్టి మనమందరం కూడా మన పాపాన్ని ఆయన ముందు ఒప్పుకొని మరి క్షమాపణ దొరుకుతుంది. దానికి ఎగ్జాంపుల్ దావీదుని చెప్పి ఉన్నాను మీకు. 51వ అధ్యాయము 2-3 మాటలు కూడా చదివి వినిపించి ఉన్నాను. దేవా నా పాపములను మరి కడిగి పెట్టమని మాట్లాడి సోపుతో మరి నిమము కంటే తెల్లగా మార్చమని ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి మన నమ్మకాన్ని ఆ విధంగా దేవుని ముందు ఒప్పుకుంటే మన పాపాన్ని అంత తెల్లగా మన కుటుంబాన్ని మరి మారుస్తాడు. గమనించండి ప్రియ సోదరి సోదరులారా, ఆఖరిగా మనము మరి ప్రార్థన చేసే ముందు అందరం నమ్మకంగా వచ్చి ఉన్నాం. కాబట్టి ముందు మన ప్రార్థన ఏ విధముగా ఉండాలన్నది అగూరు సామెతలు మరి ఆఖరిగా మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. దేవా నాకు నేను బ్రతుకున్నాగానే ఆ మాట చదివి నేను ముగిస్తాను. ఒకసారి చదువుతుంది. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆ గురు ప్రార్థన విధము ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనమందరం కూడా ఆ విధముగా జీవించాలని దేవుడు చిన్నమాటలు దీవించుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత సాక్ష్యాలు చెప్పుకున్నాం. మహాపరిశుద్ధ దేవా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. మరి ఆగస్టు మాసం 2వ పరిశుద్ధ ఆరాధనలో దేవా ఎన్నుకున్నటువంటి జీసస్ క్రీస్తు ప్రేమ మనుషుల్లో మరి నమ్మకం గురించి తండ్రి కొన్ని మాటలు నేర్పించి ఉన్నావు. సులభమైన జ్ఞానం మాట్లాడి నమ్మదగిన వారు ఎవరండి? దేవుని ముందు క్షమాపణ ఒప్పుకున్న వారిని, పాపాన్ని ఒప్పుకున్న వారిని క్షమిస్తానని వాగ్దానం చేసి ఉన్నావు. వాగ్దాన్ని నమ్ముకున్న వారిని తండ్రి నువ్వు కొనియాడి ఉన్నావు. మరి మా యొక్క నమ్మకాన్ని కనిపెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నావు. మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో దయచేసి దేవా సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాన్ని నీకు ఎక్కువగా సమీపించే భాగ్యాన్ని, అగూరు ప్రార్థన లాంటి జీవితాన్ని మాకు దయచేయమని ఇప్పటి వరకు మరి ఆరాధన అద్భుతంగా జరిపించినందుకు ముందుకు సాగిపోయే విధాన్ని దయచేయమని అది పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.